హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే విలేజ్ బ్లాగ్స్. నేను ఇప్పటి నుంచి అగ్రికల్చర్ చేస్తున్నాను. సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మ్యాక్సిమం కంటెంట్ అంతా అగ్రికల్చర్ నాకు తెలిసింది ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేస్తూ ఉంటాను. అగ్రికల్చర్ ఇంట్రెస్టెడ్ ఎవరు ఉంటారో వాళ్ళు ఫాలో అవ్వచ్చు, మిగతా వాళ్ళు లైట్ తీసుకోవచ్చు. నాకు అగ్రికల్చర్ అంటే పిచ్చి ప్రేమ. ఎందుకంటే దాన్ని ఎప్పుడు చూస్తూ ఉన్నాం కానీ దగ్గరగా ఎప్పుడు దిగుతాం అని ఉండేది. సో అట్ లాస్ట్ దిగేశాను, బాగా ప్రేమలో పడిపోయాను. సో లివ్ ఇన్ అగ్రికల్చర్, లవ్ ఇన్ అగ్రికల్చర్. ఇక పొలంలో ఉన్న కర్తం చెట్లు ఉన్నాయి కదా, ఈ చిన్న చిన్న కర్తం మొలకలు తీసేస్తే మన నాట్లప్పుడు ఈజీగా ముళ్ళేం గుచ్చుకోకుండా ఉంటాయి అన్నమాట. అలాంటిది ఈ సైడ్ మొత్తం తీసేసుకున్నాము. లాస్ట్ స్టేజ్లో ఉంది. తీసుకున్నప్పుడు ఇట్లా గోతం వేసుకొని వెళ్ళి ఆ గిన్నెలు ఉంటాయి కదా, ఆ గిన్నె అవతల అంటే పొలం అవతల వేసుకుంటే బాగుంటుంది. అదే సంగా కరెక్ట్గా నారుకైకి నీళ్ళు పెడతా ఉన్నాం. ఇది నేను మా మామ, మనం బిగినరు, ఆయన ట్రైనరు. గుడ్ మార్నింగ్, డే 2. ఎర్లీ మార్నింగ్ 6 అలాగా నీళ్ళు పెట్టున్నాం కదా నిన్న. సో ఈరోజు మళ్ళీ వచ్చి వాటర్ పెట్టిన తర్వాత రోటోవేటర్ వేసాము. సో రోటోవేటర్ వేసిన తర్వాత ఎలా ఉండాలంటే, సో నారుకైకి ఇలాగా మనం దున్నించి పెట్టుకుంటే రోటోవేటర్ చేత ఇలా మెత్తగా అయిపోయి ఇలా ఉంటుంది. దానికి ఇలాగా ఇంకా వాటర్ పెట్టుకుంటూనే ఉండాలి మనము. సో ఇది నారుకాయ అనమాట. సో వాటర్ అనేది ఇదిగోండి అక్కడ మడగబెట్టాను. అక్కడి నుంచి ఫ్లో అయ్యి వాటర్ అంతా ఇదిగోండి ఈ కైలోకి వస్తుంది అనమాట. దీనికి ఎప్పుడు నీళ్ళు ఉంచుకోవాలి. సో ఈ రేంజ్లో వాటర్ ఉంటే మన రోటోవేటర్ వచ్చినప్పుడు చూసారు కదా, కాలు పల్స్గా మనకు ఒక రకంగా ఇలా ఉన్నాయంటే సో సఫిషియంట్ అనమాట. సో రోటోవేటర్ అయిపోయింది. ఇంకా మనం 4 days తర్వాత నారు చల్లుతాం అనమాట. అంటే సీడ్స్, నారు తెచ్చుకునే విత్తనాలు ఏవైతే ఉంటాయో వాటిని చల్లుతాము. సో ల్యాండ్ని ముందుగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. వర్షం పడుతూ ఉంది, అయినా మనకి నారుకాయకి పార పని చేయడానికి పనులు వచ్చినారు. అందుకని వెళ్ళి మనం చూసుకోవడానికి నేను వెళ్తూ ఉన్నాను. సో వర్షం వచ్చినా ఎండ ఎక్కువ ఉన్నా కానీ మనం అయితే వర్క్ మోడ్ ఆపే క్వశ్చనే లేదు. ఆల్వేస్ వర్క్, అంతే. అగ్రికల్చర్ అంటే అంతే. ఇంకోటి వరి అంటే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఇలా వెళ్ళి గిన్నెలు చెప్పుకుంటూ వెళ్ళి నీట్గా వేస్తారనమాట. సో వాటర్ ప్రూఫింగ్ లాంటిది న్యాచురల్గా మట్టితోనే అట్లా వేస్తారు. గంటగానే ఆ పక్కన పనిలేదు, అది దక్షిణంగా టైంతో పనిలే, మనకు పని అవ్వాలి. నేను పని అంతా చేసిపోతాను. దక్షిణ పక్క నీట్గా ఉండాలి. అది లైట్గా అదే అది ఐస్ పాయింట్ అంటే 60 TMC కంటే నీళ్ళు